రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. జీవితంలో మనకి ఏ చిన్న అవమానం వచ్చినా సరే తీసుకోవడానికి చాలా బాధగా ఉంటుంది. ఆ థాట్ పెయిన్ ఎంతలా తీసుకువెళ్తుంది అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన జీవితం అంతా ఆందోళనకరంగా మారిపోయే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. అవునండి. అటువంటి సమయాన్ని కూడా మనం అవకాశంగా మార్చుకొని ఒక్కసారి లేచి నిలబడాలి అని అంటే ఎటువంటి క్వాలిటీస్ని మనం బిల్డప్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందంటారు. నాగరాజ్ గారు, ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికైనా 10 మందిని ఇన్స్పైర్ చేయాలనుకున్నా, నాయకుడిగా ఎదిగి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకున్నా మొట్టమొదటి క్వాలిటీ ఉండాలంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించే వ్యక్తిగా ఉండాలి. అయితే రాజకీయాల్లోకి రావడానికి వారసత్వం ఉపయోగపడుతుంది, కానీ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం, ఎదగడం కోసం, ప్రజల మెప్పు పొందడం కోసం, గుర్తింపు తెచ్చుకోవడం కోసం తగిన కష్టం, ప్రతిభ, నేర్పు ఉండాలని, అటువంటి వ్యక్తిగా ఎదగడానికి ఒక బరువైన బాధ్యతను స్వీకరించి ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు, హేళనని దాటుకుంటూ వెళ్ళి ఎవరైతే తన తండ్రిని జైల్లో పెట్టారో వాళ్ళకి, ఎవరైతే తన తల్లిని అవమానించారో వాళ్ళకి గుణపాఠం చెప్పాలని, మళ్ళీ పార్టీని నిలబెట్టడం కోసం 4000 కిలోమీటర్ల పాదయాత్ర 400 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించి ఒక యంగ్ బాయ్ టు ఒక డైనమిక్ లీడర్గా తను మార్చుకొని ఎక్కడైతే తాను ఓడిపోయాడో అదే చోట 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించి మంగళగిరి ఎమ్మెల్యేగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి తెలుసుకుందాం. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గూస్ బంప్స్ అండి. అయితే నారా లోకేష్ గారు తన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు, నాయకుడిగా ఎలా ఎదిగారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు కొన్ని మాటలు, ఆయన ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారు వాటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడటం రాదన్నారు, మార్చుకున్నాడు. తెలుగు రాదన్నారు, తెలుసుకున్నాడు. బాడీ షేమింగ్ చేశారు, మలుచుకున్నాడు. ఎన్నో కేసులు పెట్టారు, ఎదుర్కొన్నాడు. తల్లిని అవమానించారు, ఓర్చుకున్నాడు. కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆదుకున్నాడు. అడ్డదారిలో పదవులు తీసుకున్నారు అని ఆరోపించారు. కానీ ఈరోజు అన్నీ తానే పార్టీని ముందుండి నడిపించాడు. స్పష్టమైన ఆలోచనలతో, స్థిరమైన నిర్ణయాలతో ముందుకు దూసుకుపోతున్న నారా లోకేష్ గారి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే నారా లోకేష్ గారు అండి 1983 జనవరి 23న చంద్రబాబు భువనేశ్వరి గారి దంపతులకి జన్మించారు. అయితే ఆయన పుట్టిన సమయానికే వాళ్ళ తాతగారు లెజెండరీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. లోకేష్ గారు జూబ్లీ హై స్కూల్లో చదువుకుంటున్న సమయంలో 1995 కొన్ని కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. అయితే లోకేష్ గారు నిద్రలేచే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అలాగే లోకేష్ గారు పడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేవాళ్ళు. అయితే ఈయన ఆలనా పాలన క్రమశిక్షణ మొత్తం తల్లిగారు భువనేశ్వర్ గారు చూసుకునేవాళ్ళు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి అని చెప్పి ఆయన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే 1997-98 సమయంలో లోకేష్ గారికి ఒక మెకానిక్ ఫ్రెండ్ ఉండేవాడు. అతనితో కలిసి ఒక మినీ కార్ని తయారు చేశారు. అంటే ఆయన తెలివితేటలు, ప్రతిభ అన్నిటికీ మించి పేద ధనిక అనే తేడా లేకుండా అందరితో ఎలా కలిసిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి చాలామంది మా తాతగారు ఇది, మా నాన్నగారు ఇది అని వెర్రవీగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఆయనలో ఇటువంటి గర్వం ఎప్పుడూ లేదు. ట్రూ అండి. అంటే ఆయన ఎంత హంబుల్గా ఉండేవారు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన స్కూలింగ్ అయిపోయిన తర్వాత అమెరికాలోని కర్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేసి, వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసే స్థాయికి ఆయన ఎదిగారు. అంటే ఆయన ఎటువంటి కష్టపడే వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2008 నుంచి 2013 వరకు ఆయన ఇండియా వచ్చి హెరిటేజ్ సంస్థ బాధ్యతలు మొత్తం ఆయన స్వీకరించారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2009లో ఎన్నికలప్పుడు పార్టీని ప్రజలకి చేరువ చేసే అనేక కార్యక్రమాలని ఆయన దగ్గరుండి తీర్చిదిద్దారు. అందులో నుంచి పుట్టిందే డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్. అంటే లబ్ధిదారులకి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడే స్కీమ్ అనమాట. అది ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో 2017లో నారా లోకేష్ గారిని ఎమ్మెల్సీ ద్వారా ఐటీ అండ్ పంచాయతీరాజ్ గ్రామీణ శాఖాభివృద్ధి మంత్రిగా నియమించారు. ఇంకప్పటి నుంచి ఎన్ని అవమానాలు ఆయన ఫేస్ చేయాల్సి వచ్చిందంటే ఆయన్ని కంపారిజన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారి లెగసీని కేటీఆర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు.
సో ఏది చేసినా సరే వాళ్ళతో కంపారిజన్ చేయటం మొదలుపెట్టారు. ఈయనకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, కమ్యూనికేషన్ లేదు, డైనమిక్ పర్సనాలిటీ లేదు, ఆయనకి సరిగ్గా మాట్లాడటం రాదు, పప్పు అనటం, మీమ్స్ చేయటం, విపరీతంగా ఆయన్ని కిందకి లాగడానికి ప్రయత్నించేవారు. అయినా సరే ఆయన వీటన్నిటిని పట్టించుకోకుండా విశాఖని ఐటీ హబ్గా, అలాగే పంచాయతీ రాజ్గా ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మించి ఆయన పనితీరుతో సమాధానం చెప్పారు. దాని తర్వాత 2019లో ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే ఆ సంవత్సరం టీడీపీ 23 సీట్లకి మాత్రమే పరిమితమైంది. అప్పుడు ఆయన గ్రోత్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి నా ఫ్లాస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి? ఎప్పుడైతే మనం గోల్ని టార్గెట్ పెట్టుకుంటామండి, మనం గోల్ కన్నా ఇంపార్టెంట్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మనం గ్రోత్ మీద ఫోకస్ చేసామంటే మన సమస్య కన్నా మనం పెద్దగా అవుతుంటాం. అప్పుడు ఆ గోల్స్ని మనం ఈజీగా అచీవ్ చేయగలం. నారా లోకేష్ గారు గ్రోత్ మీద ఫోకస్ చేశారు. అయితే ఎప్పుడైతే నువ్వు గ్రో అవ్వాలి అనుకుంటావో మనం కంటిన్యూస్ లెర్నర్గా ఉండాలి. ఎప్పుడైతే కంటిన్యూస్ లెర్నింగ్ చేయాలి అంటే హంబల్నెస్ ఉండాలి. ఆయనకి అది చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల హంబల్గా కంటిన్యూస్ లెర్నర్గా ఉండి గ్రోత్ మీద ఫోకస్ చేశారు. 2023 జనవరి 27న యోగలం అనే పాదయాత్ర మొదలుపెట్టి చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి శ్రీకాకుళం మిచ్చాపురం వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర 400 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించి జనాలకి ధైర్యాన్ని ఇస్తూ, పార్టీ వ్యక్తుల్లో ఉన్న సందేహాలను తీరుస్తూ, ప్రతిపక్షం వాళ్ళ విమర్శల్ని తిప్పుకొడుతూ ఆయన ముందుకు దూసుకెళ్లారు. అలాగే 2023 సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు చూపించిన తెగువ, ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేసేటట్టు చేసింది. అలాగే ఎంతో మందిని కదిలించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావటం, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిలాగా వచ్చి అనూహ్యమైన విజయం సాధించి రికార్డు సృష్టించారండి. అయితే నారా లోకేష్ గారు 35 సంవత్సరాల నుంచి టీడీపీ గెలవని ప్రదేశంలో ఆయన పోటీ చేస్తుంటే చాలామంది వచ్చి, లోకేష్ గారు వేరే చోట నుంచి పోటీ చేయండి, ఇక్కడ ఎప్పుడు టీడీపీ గెలవలేదంటే, ఎప్పుడు గెలవని చోట నుంచే పోటీ చేసి గెలవాలి అని చెప్పి ఆయన మెంటల్ స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళి 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారంటే ఆయన మైండ్ సెట్ ఎటువంటిది, ఆయన ఛాంపియన్ మెంటాలిటీ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. చూసుకుంటే అండి ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, ఇబ్బందులు, హేళనని దాటుకుంటూ వెళ్ళి నారా లోకేష్ గారు తను తీర్చిదిద్దుకొని ఒక నాయకుడిగా వెళ్ళి ఎలా జనాల్ని ముందుకు తీసుకెళ్లారు, పార్టీ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని ఎలా నింపారు, అందరికీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి మనిషి అండి తను గ్రో అవుతే ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, అనుకున్న లక్ష్యాలు సాధించగలరు అనడానికి నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. 23 సీట్లకే పార్టీ పరిమితమైంది, పార్టీ పని అయిపోతుందని సంబరపడుతున్న వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మే విజయాన్ని అందించిన నారా లోకేష్ గారు ప్రజలకు ఎంతో మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ సార్, అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ సక్సెస్. ఫ్యాంటాస్టిక్. అండ్ నిజంగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి స్టోరీ ఇది. రియాలిటీలో మాట్లాడుకోవాలి అనుకుంటే మన కంటికి కనిపించేటువంటి అద్భుతం అనమాట. అవునండి, వస్తాను కదా, నో డౌట్ హీస్ అ టార్చ్ బేరర్ టు టీడీపీ అండి. అవునండి, చాలామంది రకరకాలుగా అనుకుంటున్న దానికి ఆయన సమాధానంగా మారారు. అవును, ఖచ్చితంగా సమాధానంగా మారిందని చెప్పాలి. కంగ్రాచులేట్ టు నారా లోకేష్ గారు అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.